మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కొట్టి చంపుతారు. ఆడే చూస్తలేరు, మొగలు చూస్తలేరు సార్. మాకు పానగండ ఉంది సార్. మాకు సర్పంచ్ పట్టించుకోవటలేరు, ఎమ్మెల్యే పట్టించుకోవటలేరు. మాకు దోశ పెట్టి కొట్టిపోతుంది. పెద్ద కోట్ల పోతేనే మీకు అవుతుంది. కట్టెతో కొట్టిరు, నాకు కూడా ఇంకా ఉబ్బింది సాగు. నాకు కొట్టిరు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. పేదల భూమి పెద్దల పాలు అన్నట్టుగా ఇక్కడ పరిస్థితి కనిపిస్తున్నది. మెదక్ జిల్లా శివంపేట మండలం సిగిందలపూరు గ్రామంలో పిట్టలవాడకు సంబంధించిన గ్రామంలో దాదాపుగా గత 70-80 సంవత్సరాలుగా వీళ్ళు పేదవాళ్ళు అయితే ఈ వ్యవసాయ భూమిని సాగు చేసుకుంటున్నారు. ఇటు వర్షాధార పంట కావచ్చు, వివిధ రకాలుగా వీళ్ళ వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. కానీ దీనికి సంబంధించి కూడా దాదాపుగా ఒక 80 ఎకరాల వరకు ఉన్న ఈ భూమిని పేదల నుంచి, హైదరాబాద్ నుంచి కొంత రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు దీన్ని కబ్జా చేసి వీళ్ళని అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు కూడా మనం సుమన్ టీవీ ప్రత్యేక కథనంలో చూద్దాం. ఇక్కడ స్థానికంగా వీళ్ళ చూడొచ్చు, వీళ్ళ చేతులలో పాస్బుక్లు చూసినట్టయితే ఇక్కడ ఇక వీళ్ళ పాస్బుక్లు కావచ్చు, ప్రతి ఒక్కరి దగ్గర కూడా ఇలా ఇగో సర్వే నంబర్లతో సహా ఉన్నాయి. ఇక్కడ దాదాపుగా సర్వే నంబర్ చూసినట్టయితే 193/A. ఇదే సర్వే నంబర్లో దాదాపు 80 ఎకరాలకు పైగా వీళ్ళు గత ఒక 70-80 సంవత్సరాల నుంచి కూడా వ్యవసాయం చేస్తున్నట్టుగా వీళ్ళు స్థానిక తెలియజేస్తున్నారు. చెప్పండి అమ్మా, అసలు మీ పరిస్థితి అండి, మీకు ఎన్ని ఎకరాల జాగా ఉంది? 30 ఎకరాల నుంచి అప్పటి నుంచి బాగా సంవత్సరం నుంచి ఉంది సార్. ఇక్కడ మా ముత్తాల నుంచి ఇక్కడ ఉన్నాం మేము అందరం. 180 ఎకరాల లాగా ఉన్నాం మేము అనుకో. మీ అందరు కలిపి 180 అంతేనా? 180 ఎకరాలు ఉన్నాయి. ఓకే ఓకే. 180 ఎకరాల మొత్తం ఇది మొత్తం చేస్తారు. మొత్తం దున్నాక మొత్తం మాకు ఇక్కడ ఏమీ ఎనికేస్తలేరు. ఇక్కడ మొత్తం గుడి కొడుతురు, మాకు బాగా కొడుతురు. ఊకే మా పెద్దలు కూడా ఏమి ఇస్తలేరు. మా పిల్లలు ఏం బతుకుతారు ఇక్కడ మొత్తం ఈ చేసినాక? మా పిల్లలు ఎట్లా బతుకుతారు? మాకు అంటే స్థానికంగా మీరు ఎంఆర్ఓ గాని స్థానిక అధికారులకు ఏమన్నా మీరు అప్లికేషన్ ఇచ్చిరా? అన్ని ఇస్తున్నాం సార్, ఆఫీస్ అన్ని ఇస్తున్నాం. ఎవరు తీసుకుంటలేరు ఇక్కడ. ఎంతమంది మా ఊర్లో కూడా ఇస్తారు, ఎవరు తీసుకుంటలేరు. మాకు పట్టించి ఎవరు చూస్తలేరు. పోలీసులు చూస్తారు, ఎవరు చూస్తారు. మాకే కంప్లైంట్ ఇస్తారు, ఊకే మాకే కంప్లైంట్ ఇస్తారు. మాకే కొడుతురు, మళ్ళీ కొట్టి చంపుతారు. ఇట్లా సావి తీసుకొని రాళ్ళు తీసుకుని గుద్దుతానికి ఎవరు వస్తారు మిమ్మల్ని కొట్టడానికి? ఇక్కడ కొత్తలో వస్తారు కదా, వీళ్ళందరూ వెట్టినలు కొడుతురు. మాకే అందరు కొడుతురు. ఇంకొక వ్యక్తి ఉన్నాడు సార్. 100 సంవత్సరాల నుంచి మా తాతలు ముత్తాతల నుంచి కబ్జాలు ఉన్నారు. ఇదే కబ్జాల మీద ఉన్నాం సార్. ఇప్పుడు కబ్జాల మీద దున్నుకుంటున్నాం. అది ఇప్పుడు ఏదో పంట చెట్లు అవి చేసుకుంటా. మామ చెట్లు ఉండే, సిద్బల్ చెట్లు ఉండే, జామ చెట్లు ఉండే, అన్ని కూడా కొట్టు సార్. ఇది మొత్తం ఇక అంతా పెద్ద చెట్లు ఉండే, పెద్ద చెట్లు లెక్క ఉంటుండే. ఇక అన్ని తీసేసుకుంటా ఆడలకు పూరలకు చూసుకుంటా, ఏ చూడకుండా ఆడే చూస్తలేరు, మొగలు చూస్తలేరు సార్. దంతుడే మా కొట్టుడే. మాకు అది పానగండం ఉంది సార్. అప్పటి నుంచి మేము చేస్తున్నాం. మేము పోతే మీరు దాన్ని మాకు ఇల్లు అంతా కలిసి కుటుంబం కలిసి మా మీద రోడ్డు కేసులు వచ్చేసినాం సార్. మన కోర్టు కేసులు వేసి సార్. మాకు కోర్టు వేసేసి మళ్ళీ ఇలా ఆడు మొత్తం వాళ్ళ మాదే మీది ఈ పాస్బుక్ మన పొజిషన్లకు పోతే నువ్వు నసాపురం పోయి తుప్రాని అంటాడు ఎవరు కానిస్టేబుల్. ఇగో నిన్న పోయినా సార్. పోయిస్తే ఏమంటారు, తుప్రాన్లో పోరి అంటారు, ఆడికి వెళ్ళి మెదక్ పోరి అంటారు. మేము ఆడికి పోయినా మాకు పట్టించుకుంటలేరు సార్. పోలీసులు పట్టించుకుంటలేరు, ఎవరు పట్టించుకుంటలేరు సార్. మమ్మల్ని మాకు తరిమి కొడుతున్నాము. ఏడ పోలీసులు పోయినా కానీ పోలీసులు పడతలేరు, పట్టించుకుంటలేరు. మాకు పానగండం ఉంది సార్. ఇప్పుడు మాకు పానగండమే ఉండేది. ఇప్పుడు ఇప్పుడు చస్తాము బతాము అదే ఉంది సార్. మాకు చాలా భయం ఉంది సార్. ఇప్పుడు జాగా మీరు ఎన్ని సంవత్సరాల నుంచి, అంటే మీకు గతంలో ప్రభుత్వ భూమి అయింది, ప్రభుత్వం ఇచ్చిందా మీకు? ఇచ్చిరు సార్, ప్రభుత్వం ఇచ్చిరు. గవర్నమెంట్ కూడా వచ్చింది, మాకు వచ్చిరు. అది మీకు లేదు, మీకు ల్యాండ్ ఫారెస్ట్ ఉంది అంటే మాకు ఫారెస్ట్ లేదు సార్. భూమి మాకు ఫారెస్ట్ లేదు, కబ్జా చేసినాం. దీని మీదనే బతున్నాం. తాతలు ముత్తాతల నుంచి ఇన్నే ఉన్నాం, ఇన్నే వస్తున్నాం, ఇన్నే బతాం సార్. మనం పోయేందుకు తవ్వలేదు సార్. ఇట్లా పోదామంటే బొంద పెడదామంటే బొందకు తావలేదు. ఇట్లా పోదామంటే ఎక్కడ ఊరికి పోదామంటే తావలేదు సార్. ఇప్పుడు ఏం లేకుండా వేసారు, మొత్తం పలకలు వేసారు.
మాకు ఆగమాగం కోస అవుతుంది సార్. మాకు మొగలు శ్రమ కొత్త ఆడలకు తన్ని కొడుతున్నారు సార్. గిట్లా చేస్తారు సార్ మమ్మల్ని. మేమేం చేయాలి సార్? మీ దయా చేసి మీరే చెప్పండి సార్. ఇప్పుడు పోలీస్ స్టేషన్ పోతే ఏమంటున్నారు? పోలీస్ స్టేషన్ కానీ అటు ఎంఆర్ఓకు మీరు అప్లికేషన్ ఇచ్చిరా? ఇచ్చినాము. ఇస్తే ఎంఆర్ఓ అన్నాడు మీ భూములు మీకు ఉన్నాయని మాకు అప్పుడు సర్టిఫికేట్ ఇచ్చిండు. ఇప్పుడు వీళ్ళు చేస్తే ఏమంటారు? మీకు ఏం లేదు భూమి ఈడ. ఈ లాండోళ్ళు ఉన్నోళ్ళు అంటారు. కొట్టాడకు వాళ్ళేమో దాగి ఉండరు. అంటే మీ మీద ఎందుకు కేసులు అయినాయి? ఈ భూమి గురించి వాళ్ళు బెట్టనేస్తలేరు, మాకు చేయనేస్తలేరు. ఈ లాండ్కు చేయనేస్తారు అని పెట్రోల్ వస్తారు మీదకి అని ఇట్లా వస్తారు అని ఇట్లా మాకు బెదిరిస్తారు. అంటే కేసులు ఏ విధంగా? మీరు కేసులు పెట్టిరా? వాళ్ళు మీ వాళ్ళు మా మీద పెట్టారు. ఏమని కేసు పెట్టారు? లాండ్ మీద రావద్దు, ఈ పెట్రోల్ రావద్దు, వీళ్ళకి మాది మా జాగా అని వాళ్ళు పెడతారు మా మీద. మీరు ఏమని కేసు పెట్టారు? మేమేం పెట్టలేము సార్. మేమేం పెట్టలేము. ఇంతకుముందు కదా కొట్టిరు. మేము కేసు తీసుకోపోతే సార్, ఇగో మేము కేసు తీసుకోపోతే మాకు పట్టించుకుంటలేదు సార్. ఇక్కడ ఇగో నన్ను గడబర తీసుకొని ఇంకోటి వచ్చారు సార్. ఇప్పుడు మన కేసు ఇస్తే కేసు పట్టుకోలేదు సార్. నిన్న స్టేషన్ లో మీరు కేసు పెట్టారు? ఇది శివంపేటలో ఇస్తే శివంపేట పిఎస్ పోలీస్ స్టేషన్ లో మీరు కేసు పెట్టారు. పెడితే వాళ్ళు తీసుకోలేదు సార్. మా తుప్రాలు తీసుకోరు అని చెప్పారు సార్. పోలీసు వాళ్ళు పట్టించుకుంటలేరు. కానిస్టేబుల్ చెప్పారు ఓకే తీసుకో బాబా అని చెప్పారు నిన్న. తొంభై ఎకరాల భూమి పోయింది బిడ్డ. దుఃఖం వస్తుంది బిడ్డ నాకు. చేసిన పంట పోయిందని ఎంత ఏడుపు అవుతుంది బిడ్డ నాకు. ఎంత దుఃఖం అవుతుంది. మాకెంత బాధ పెడుతురు, మాకెంత గోస పెడుతురు, మాకెట్లా చేస్తారు. మాకు సంతానం పోతే మంచుకుంది బిడ్డ. నీ కాలు వెనుక బిడ్డ, నీ వంచడం బిడ్డ. ఇగో మాకు మాగరోడికి ఇట్లా చేస్తుంది బిడ్డ. ఏం చేయాలి? మాకు గోస పెడుతుంది బిడ్డ. కొట్టిపోతురు. వచ్చి కొట్టి పడుకుంటే మంచుకుండే. వచ్చి నా భూమి అని చెప్తుండ్రు. నేను రూపాయలు ఇచ్చినా అంటే ఎవరికి ఇచ్చినావు అని ఉండాలి. ఎవరికి ఇచ్చిందా? చెప్పండి అమ్మా, మీకు జరిగిన అన్యాయం ఏంటి చెప్పండి. మాది ఇది చింగ్లాపురం సార్. మాకు సర్పంచ్ పట్టించుకోవటలేరు, ఎమ్మెల్యే పట్టించుకోవటలేరు, ఎవరు పట్టించుకోవటలేరు. ఎల్లుండి ఆడుకుంటా మమ్మల్ని ఆయన లేకుండా కొట్టొస్తారు సార్. మా అత్త పేరు మీద ఇది ఇప్పుడు కొత్త బుక్ అంటే కొత్త బుక్ కూడా తెచ్చినాం, కానీ పట్టించుకోవటలేరు. మాకు ఇది వాళ్ళదేమో పట్టభూమి అంట, మాదేమో సిలింగ్ భూమి అంట. మేము అడవిలో పోవంట, వాడేమో ఈడ ఉంటాడు అంట. దాదాపుగా మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ సాగు చేసుకుంటున్నారు? మేము 100 సంవత్సరాల పిల్లలు ముత్తాతలు ఉంటున్నాం సార్. మేము ముత్తాతలు మాకు తెలియదు, చచ్చిపోయారంట. బొందులు ఉండే మా బొందలకు కూడా కూలగొట్టి గోడ కొట్టుకుంటూ సార్. అంత గోడ కొట్టుకొని మాకు లేకుండా వెళ్ళిపోయారు. మీది ఏం లేదు, ఈడ చిల్లింగ్ భూమి మీరు అడవిలో పోయి ఉండాలి అంటుండు. మా అత్త పేరు సుశీల సార్. ఇక మాట్లాడుతుంది. ముత్తాతల నుంచి ఉన్నాము. 100 సంవత్సరం ఉన్నాం సార్. ఉంటే ఇక ఈ దార్జనం చేసి దగ్గరికి వచ్చిర్రు. మొత్తం మేము ఇక్కడ పోగానే ఇల్లు ఏంగానే జరిగిపోతే కదా మొత్తం పెట్టేసారు. ఇప్పుడు పెట్టేసి గోడలు పెట్టి మొత్తం తిరుగులు పెట్టి సార్ పెట్టి ఇప్పుడు దార్జనం మా గోడలు మేము ఏటు కేసుకుపోయినా గానీ ఈ పట్టిస్తలేరు. ఎందుకు కేసు ఎందుకు? అటే పోరి పెద్ద కోట్ల పోతేనే మీకు అవుతుంది, లేకపోతే చిన్న పొజిషన్లకు రావద్దు. ఇంత చెప్పింది మాట. ఇది నిన్న జేసీబీ తెచ్చింది, నిన్న కూడా తెచ్చిర్రు, కుల్లగొట్టిర్రు. ఇది పాతిని కూడా తీసేసి అంత ఆగమాగం చేస్తారు. ఎంత తీసిరే ముగ్గట పోతే ముంగడ ఉరికొస్తారు. మా ఆడేళ్ళకు గెద్మి తరిమి కొడుతురు. మా కోడాళ్ళకు ఏమైంది ఎంకొస్తారే మీరు, నిన్ను ఆడేళ్ళు రావద్దు. పోలీసు వాళ్ళు కూడా వచ్చి ఇట్లా దర్శిస్తారు. పోలీసు వాళ్ళు వస్తారు. పోలీసు వాళ్ళకి ఏమో జల్దీ వస్తారు. మాకు రామంటే మాత్రం రారు పోలీసు వాళ్ళు. మాకు రారు సార్, మాకు రారు చేయరు. మేము ఆగం బొందలు పోయినాయి, మా పుంతాతలు బొందలు పోయినాయి, అంత పోయినాయి. బొందలు కప్పుకురు అంత మొత్తం తిరుగులే పెట్టిరు. మొత్తం బొందలు ఉన్నాయి సార్. అందులో మొత్తం తీసిరు. ఎక్క లేదుకుంటా చేసిరు. మాకు భూమి, మామిడి చెట్లు అన్ని చెట్లు అన్ని తీసేసిరు సార్.
ఆగమాగమున్నాం ఇప్పుడు మాకు ఏం లేదు సార్. భూమి మాకు కావాలి. మా భూమి మాకు కావాలి సార్. మేము కాల్మొక్తాక ఏం లేదు, భూమి లేదు, ఏం లేదు సార్. అంతా తీసేసిరు, మొత్తం తీసేసిరు సార్. అందాక చేయాలి. అమ్మర్ గుడి కూడా నొక్కేసారు. అమ్మర్ గుడి ఉంది, బుత్తలిది అంతా తీసేసిరు సార్. ఆగం పెడుతురు మాకు. దాదాపుగా ఇక్కడ మీకు ఎన్ని ఇండ్లు ఉన్నాయమ్మా? ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 30 ఇళ్ళు సార్. 30 ఇళ్ళు పోగానే ఇక వాళ్ళు వెళ్ళిపోయారు అని గుడిసెలు ఉండే మాయి. గుడిసెలలో ఉంటే మంచిగుండలేము మాకు. ఇంకా మొత్తం కుల కొట్టిరు. ఆడంకేలి ఉండకుండే సార్. ఉంటే మొత్తం తీసేసిరు, గుడిసెలు తీసేసిరు, టాకి కుల కొట్టిరు, తంబాలు కుల కొట్టిరు. తంబాలు మాదే, ఈ తంబాలు ఉన్నాయి అన్ని మాయే. అన్ని చెట్లు ఇవి అన్ని జామా అన్ని మాది. వాళ్ళు ఉత్తగొచ్చి మాట్లాడి మాకు కొట్టుకుతున్నారు సార్. మాకు వచ్చి తాగి చేసి అన్ని కొట్లాడి ఆడోళ్ళకి చూస్తలేదు, కుత్కే పట్టుకొని పారేసినారు సార్. అప్పుడు పోలీసు వాళ్ళు వచ్చేవి మాకే తిడుతున్నారు సార్. పోలీసు వాళ్ళు ఎవరు పట్టియలేరు. ఆ బొందలు గడ్డలు ఎందుకు తీసుకురా అని పోతేవి కట్టెతో కొట్టిరు. నాకు ఈడ ఇంత ఉబ్బింది సార్, ఉన్నది ఈడ ఉబ్బింది. ఆడ కొట్టినారు, ఆడ ఇది చేసినారు. బొందల గడ్డలు తవ్వా కూడా ఇయ్యలేరు మాకు. ఆడదాకా ఉన్నాయి బొందల గడ్డలు. అదే సార్, మాకు అది తాగి చేసి రావాలి, అది కొట్లాడాలి అంటే కాదు కదా సార్. మా భూమి మాకు కావాలి. మా బొందల గడ్డలు అన్ని బంద్ చేసినారు, అది తీసేయాలి సార్. మాకు అంతవరకే. రోడ్ లేదు, ఏం లేదు సార్. మాకు రోడ్ లేదు. అదే ఇగో సార్, మేము కైకిలి పోయి వచ్చినాం సార్. కైకిలి పోయి వచ్చి మా ఇంట్లో మేము కుంటెత్తులు అల్లుకున్నాం. మా పొలంలో మా అత్తమ్మది 193 లంబర్లా, 20 లంబర్లా మేము మా కబ్జాలో మేము కుంటెత్తులు అల్లుకున్నాం. మా భూమిలో మాకు సిల్లింగ్ అవుతుంది, మరి వాళ్ళకి ఎట్లా పట్ట అవుతుంది సార్? మా తాతల నుంచి ముత్తాతల నుంచి మేము ఉన్నాం. మా తాతలు ముత్తాతల నుంచి చచ్చిపోయారు మా వాళ్ళు. నాకు చంపనీకి ఇప్పుడు ఏమంటుండు, నువ్వు ఏడైనా దొరకవా పిట్టలు దానా అని ఎట్లా పడితే అట్లా అని నాకు విసికి చంపిండు సార్. మాది నక్కలలో పిట్లలో ఎస్టీ నక్కలలో పిట్లలో అని ఎస్టీ అని మీ జాతి తీసుకురాని అంటే మా కులకు సర్టిఫికేట్ కూడా తీసుకుపోయినాం సార్. తీసుకుపోతే కూడా పట్టించుకోలే. వాళ్ళకు ఏ కేసులు పెట్టలే, మా కేసు పట్టించుకుంటలేరు. మా భూములని మమ్మల్ని కొడుతురు. మేము కజ్జిబల్లో ఉన్నా కానీ, నేను ఏడిపోయినా కానీ ఇప్పుడు నా పిల్లలకు, నా కొడుకులకు మాకు ప్రాణహానే ఉంది. ఇప్పుడు మాకు ఇప్పుడు ప్రభుత్వం మాకు సాయం చేస్తుందా? మరి నాకేం చేస్తుందా? ఇగో నాకు ప్రూఫ్, నాకు కొట్టింది, నాకు చేసింది. మా భూమి గురించి మాకు కావాలి. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ ఈ భూమి చూడొచ్చు. ఇక్కడ పరిస్థితి చూసినట్టయితే దాదాపు గత 2-3 నెలలుగా ఇక్కడ జేసీపీలతో రియల్ ఎస్టేట్ కి సంబంధించిన వ్యక్తులు వచ్చి కూడా వీళ్ళను అనేక ఇబ్బందులకు గురి చేస్తూ, అంటే పంట పొలాలను కూడా మొత్తం ఖరాబ్ చేసి దాదాపు చుట్టూ ఫెన్సింగ్ చేశారు. దాదాపు కాంపౌండ్ వాళ్ళు మొత్తం ఫెన్సింగ్ చేసి కాంపౌండ్ వాళ్ళు కట్టారు. దీనికి అసలు ఇక్కడ కనీసం అడుగు కూడా పెట్టనేలేని పరిస్థితులు అవుతున్నాయి. దీనికి సంబంధించి కూడా ఇక్కడ స్థానికంగా కూడా ఇక్కడ గొర్రెల కాపరి ఉన్నారు. ఇదే గ్రామానికి చెందిన ఈ పిట్టలవాడకు సంబంధించిన నిజమైన వీళ్ళు జాగా ఎన్ని సంవత్సరాల నుంచి వీళ్ళు వ్యవసాయం చేస్తున్నారు, దానికి సంబంధించి కూడా నిజమా కాదా అని కూడా ఇక్కడ స్థానికంగా ఒక గొర్రెల కాపరి ఉన్నాడు. అతన్ని అడిగి తెలుసుకుందాం. చెప్పిన ఏం పేరు? నీ పేరు? కృష్ణ. ఏంది ఇక్కడ పరిస్థితి? ఇక్కడ వీళ్ళ ప్రజల పరిస్థితి చూసినట్టయితే పిట్టలవాడకు సంబంధించిన ఇది వ్యవసాయ భూమి, నిజంగా వీళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచి కబ్జాలో ఉన్నారు? నా బుద్ధి ఉన్నప్పటి నుంచి వీళ్ళు పిట్టలవాడలో వీళ్ళు గుర్తులు వేసుకున్నారు. కేసీఆర్ బెడ్రూమ్ కట్టియగానే వాళ్ళు అటు వెళ్ళిపోగానే వీళ్ళు మొత్తం సల్పలేసేస్తారు. తెలంగాణలో ఎక్కడో సిటీలో వచ్చి కారాల్లో వచ్చి ఇక వీళ్ళకు పొడమే కొట్టినట్టు అక్కడ నుకేసిరి, ఇక్కడ కబ్జీలోటి మొత్తం సల్పలేసేసారు. వ్యవసాయం చేసుకొని ఇస్తలేరా? వ్యవసాయం ఏది చేసుకొని ఇస్తలేరు. వాళ్ళ మీదకి కొట్టడానికి వస్తారు. కడీలు కూడా వాడితే అవన్నీ ఇప్పుడు ఇట్లా నూకేసే పడతాయి అవన్నీ. అలాని ఇబ్బంది పెడుతున్నారు. ఇది వాస్తవం. ఎందుకంటే చాలా రోజులు అవుతుంది. నా బుద్ధిలో ఉన్నప్పటి నుంచి గుడిసెలు అయితే ఉండే. వాస్తవానికి నీళ్ళ ట్యాంక్ ఉండే, ఆడ గూల కొట్టి అక్కడ నూకేసారు. గుడిసెలన్నీ మామ చెట్లు ఉండవు, అవన్నీ పీకేసి తలగబెట్టిరు. ఏం లేవు. ఈడ బొందలగడకు పోతానికి కూడా జాగలేదు. వాళ్ళకు తోవ సౌకర్యం లేదు. అక్కడ మొత్తము ఏంటంటే పోనీ పరిస్థితి, ఆడ మూసేస్తే పోనీ పరిస్థితి లేదు. ఒక ఆయన చనిపోయింది మొన్న, ఇబ్బంది పడుకుంటే ఆడ పాడగట్టి ఆడికి అటు ఎత్తుకోవేరు. ఇంటికాడ చచ్చిపోతే మాత్రం ఎత్తుకోని పరిస్థితి లేదు. ఆడ మూసేస్తే మాత్రం. ఇదైతే వెనకనా నుంచి అయితే పిల్లలేదు వాస్తవానికి అయితే చెప్పాలంటే. ఈ మధ్యలో ఓలో బోకరగాలు వచ్చి
ఇదంతా వీళ్ళు న్యాయం చేస్తారు అంతే. చూసుకోవచ్చు. అంటే ఇక్కడ పిట్టలవాడకు సంబంధించిన ప్రజలైతే ఇక్కడ దాదాపుగా ఒక 30 ఇళ్ళకు పైగా ఇక్కడ నివసిస్తుంటారు. పక్కనే ఇక్కడ సాగు చేసుకుంటా అంటే వర్షాధార పంటలు పండించుకుంటా గతంలో వీళ్ళకి ప్రభుత్వం అయితే ఒక 70-80 సంవత్సరాల క్రితం ఏంటంటే ఇక్కడ వీళ్ళ జీవనోపాధి ఏంటంటే దాదాపుగా మామిడి తోటలు కానీ వివిధ రకాలుగా వ్యాపారాలు చేసుకుంటూ వీళ్ళు అంటే సంచార జాతి లాగానే జీవిస్తుంటారు వీళ్ళు. అంటే వ్యాపారం మామిడి తోటలు కానీ జామ తోటలు కానీ బత్తాయి తోటలు కానీ వీళ్ళు గుత్తలాగా పట్టుకొని వీళ్ళు జీవనోపాధి అంటే వివిధ ఊర్లలో పోయి కూడా వీళ్ళు వ్యాపారం చేస్తుంటారు. కాబట్టి వెంటనే కూడా వీళ్ళకు ప్రభుత్వం కూడా దీనికి సంబంధించిన ఈ సర్వేకి సంబంధించిన ప్రభుత్వం కూడా సర్వే చేయించి వీళ్ళకు తగు న్యాయం చేయాలని కూడా వీళ్ళు ప్రజలు కోరుతున్నారు. కెమెరామెన్ రమేష్ తో భూపతి, సుమన్ టీవీ, సిద్దిపేట. కొట్టి చంపుతారు. ఆడే చూస్తలేరు, మొగలు చూస్తలేరు సార్. మాకు అది పానగంట ఉంది సార్. మాకు సర్పంచ్ పట్టించుకోవటలేరు, ఎమ్మెల్యే పట్టించుకోవటలేరు. మాకు దోశ పెట్టి బిడ్డ కొట్టిపోతుంది. పెద్ద కోట్ల పోతేనే మీకు అవుతుంది. కట్టెతో కొట్టిరు నాకు కూడా ఇంకా ఉట్టింది సాగు నాకు కొట్టిరు.